టుడే టీవీ న్యూస్ డెస్క్ న్యూజెండ్ల డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్ సక్సెస్ మీట్లో పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి నూతన ఐఏఎస్గా ర్యాంకు సాధించిన బొల్లేపల్లి వినూత్నకు నూజెండ్ల మండలంలోని కొత్త జడ్డావారిపాలెం గ్రామంలో అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి హాజరయ్యారు. ఇంకొక విశిష్ట అతిథిగా కేంద్ర ప్రభుత్వ సోషల్ జస్టిస్ మరియు సాధికారత సభ్యులు అయిన నరసింహ, ఆంధ్ర లోయోలా కాలేజీ ప్రిన్సిపల్ అనిల్ కుమార్, గ్రామ సర్పంచ్ గోగులపాటి పున్నారావు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. All the people who are here, thank you sir, thank you for coming. 23rd వచ్చింది సార్ రిజల్ట్స్, మే 23rd. అప్పటి నుంచి నేను ఢిల్లీలోనే ఉన్నాను. రిజల్ట్స్ కూడా నేను ఒక్కదాన్నే చెక్ చేసుకున్నాను. నాకు యాక్చువల్లీ పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. కాల్స్ వస్తున్నాయి, అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, యూ హెవ్ మేడ్ ఇట్ టు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తున్నారు. కానీ బట్ ఇట్ డింట్ సింక్ మీ. ఓకే జరిగింది. నాకున్నది ఏంటంటే నేను 28th ప్రిలిమ్స్ రాయక్కర్లేదు, ఇంకా అందులో ఉన్నాను. బట్ నిన్న 29th ఇంటికి వచ్చాను సార్. ఎవర్ సిన్స్ దెన్ all of you has made me very very special, and special కంటే నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే దిస్ ఇస్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అని నాకు అర్థమైంది. అండ్ ఫస్ట్ ఐ స్టార్ట్ ఆఫ్ విత్ లక్ష్మయ్య సార్, ఎందుకంటే నేను సార్ గురించి చెప్పాలి. ఐ హ్యావ్ మెట్ హిమ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై లోయెస్ట్. అంటే నేను సోషియాలజీ ఆప్షనల్ తీసుకొని ఐ వాజ్ స్కోరింగ్ 230. ఐ వాజ్ స్ట్రగ్లింగ్, ఎలా ఫిగర్ అవుట్ చేయాలి, మళ్ళీ ఫెయిల్ చేస్తున్నాను, హౌ విల్ ఐ ఏబుల్ టు ఎవర్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సైకిల్ అని నేను బాగా స్ట్రగుల్ చేసిన టైంలో ఐ మెట్ సార్. అండ్ అలా మీటింగ్ సార్ వాజ్ లైక్ అ హోప్ టు మీ. అండ్ దెన్ వినూత్న, why don't you give a shot at anthropology అన్నారు సార్. దెన్ ఐ లుక్డ్ ఎట్ ద సిలబస్, దెన్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అండ్ లక్ష్మయ్య సార్ మీ అందరికి ఎంత ఇన్స్పిరేషను, హీ హెస్ చేంజ్డ్ మై లైఫ్ ఫర్ ఎవర్. He was ఎందుకంటే he has taught me anthropology in such a manner that every 2.5 hour class అయిన తర్వాత ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాం, ఆ కంటెంట్ నాలెడ్జ్ తెలుసుకుందాం అని. ఇట్ వాస్ సో ఎంత నాలెడ్జ్ రిచ్ చేసేవాళ్ళంటే క్లాస్, వీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ లక్ష్మీ సార్కి ఇలాంటి మార్నింగ్ 6 o'clock మేము చదవడం స్టార్ట్ చేస్తే నైట్ 9, 10 వరకు 12 hours 13 hours స్ట్రైక్ చేస్తే కానీ సార్ మమ్మల్ని పంపించేవాళ్ళు కాదు. అండ్ ఆల్సో గ్రూప్ స్టడీస్ నాకు చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ హీ వాజ్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ. మమ్మీ డాడీ ఎంత బిలీవ్ చేశారు నా మీద, లక్ష్మయ్య సార్ కూడా నా మీద వినూత్న మెంట్ టు డూ దిస్. సో అది నా మీద ఆల్వేస్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంచారు, జస్ట్ లైక్ మై పేరెంట్. అండ్ కరోనా టైమ్స్లో మా ఫ్యామిలీ వీ హెవ్ సీన్ హార్డ్ టైమ్స్, ఎందుకంటే ఐ వాజ్ స్టక్ ఇన్ ఢిల్లీ, డొమెస్టిక్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో దట్ టైమ్ లక్ష్మయ్య సార్ వాజ్ లైక్ ఐఎమ్ లైక్ ఎ ఫాదర్ టు యూ, ఏదన్నా కావాలంటే జస్ట్ టెక్స్ట్ మీ ఆర్ జస్ట్ కాల్ మీ అన్నారు. అండ్ సార్ ఐ కెనాట్ థ్యాంక్ యూ ఎనఫ్. ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ చేంజింగ్ మై లైఫ్. మై మదర్ అండ్ ఫాదర్ మీ అందరికీ చెప్పాలి దట్ దే హ్యావ్, వాళ్ళిద్దరు పబ్లిక్ సర్వెంట్స్, గవర్నమెంట్ సర్వెంట్స్. మమ్మీ డాడీ ఇద్దరు, డాడీ వెటనరీ డిపార్ట్మెంట్, మమ్మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో చిన్నప్పటి నుంచి ఓరియంటేషన్ ఉంది సార్, పబ్లిక్ సర్వీస్ చేయాలి, పీపుల్ కోసం ఏదో చేయాలి అని. బట్ ఎంత పెద్దది వాట్ ఈస్ ఇట్ అనేది టిల్ మై గ్రాడ్యుయేషన్ అది నేను ఫిగర్ అవుట్ చేసుకోలేకపోయాను. బట్ వెన్ ఐ హ్యాడ్ టు చూస్ మై కెరియర్, అది మాత్రం డిసిజన్ తీసుకున్న దట్ సివిల్ సర్వీసెస్ క్యాన్ గివ్ ఇట్ బిగ్ షాట్ అని. సో అది దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, ఇంటెన్సిటీ అవన్నీ. అండ్ సార్ మీ అందరికీ చెప్తున్నాను, ఫర్ ఆల్ ద గర్ల్స్ హు హావ్ స్పోకెన్ నౌ, పూజిత, ఆకృతి, ద బాయ్స్, whatever you're doing is, trust me, commendable. Whatever you're doing is beyond appreciative. Endukante girls like them coming out, speaking in front of honorary dignitaries, that takes a lot of courage, and you're doing it very bravely, and I appreciate that. Trust me, మీరు public ni చూస్తున్నారు, sirs ni చూస్తున్నారు, you can be that voice, and you are becoming that. And I'm really glad that girls have spoken so much. I really congratulate Pujita and Akruti for doing that, and boys as well. And I've seen you for some time now, and I've seen that you're very dynamic and vibrant in terms of addressing the problems of people, and this will have a huge impact on me. I learn from you, and however you have dealt with problems, I get inspired and hope to deal and do more and do in the same manner. Villages అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం అండి, ఎందుకంటే మమ్మీ డాడీ వాళ్ళది కారుమూరు, అమరావతి, గోరంట్ల, నేను ఢిల్లీ, బెంగళూరు అలా సిటీస్ చూస్తున్నా నేను బిలీవ్ చేస్తాను
ఈ కల్మషం లేని మనసులు, ఈ మట్టి, ఈ ప్రజలు ఇవన్నీ విలేజెస్లోనే దొరుకుతాయి. నేను ఢిల్లీలో ఉన్నా సరే 1 వీక్ 1 మంత్ డిసెంబర్లోనే బ్రేక్ తీసుకొని విలేజ్లో ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడికి వస్తే నేను రెజ్యూనేట్ అవుతాను. నేను చెయ్యాలి వీళ్ళ కోసం అన్నట్టు, నేను ఏదో చదవాలి వీళ్ళ కోసం అన్నట్టు. సో నాకు వచ్చిన ఏ రెస్పాన్సిబిలిటీ వస్తే ఆ రెస్పాన్సిబిలిటీని బాగా ఫుల్ఫిల్ చేసి పీపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నా వంతు కృషి ఈ కంట్రీకి సర్వీస్ చేయడానికి యూజ్ చేస్తానని మీ అందరికీ ఐ థింక్ ఐ వర్క్ హార్డ్. ఇప్పటి వరకు చేసింది ఒకటైతే ఎగ్జామ్లోకి వెళ్ళడానికి ఇంక నుంచి డబుల్ దాట్ చేస్తాను అని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Seen you for some time now, and I've seen that you're very dynamic and vibrant in terms of addressing the problems of people, and this will have a huge impact on me. I learn from you, and however you have dealt with problems, I get inspired and hope to deal and do more and do in the same manner. విలేజెస్ అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం అండి. ఎందుకంటే మమ్మీ డాడీ వాళ్ళది కారుమూరు, అమరావతి, గోరంట్ల. నేను ఢిల్లీ, బెంగళూరు అలా సిటీస్ చూసినా నేను బిలీవ్ చేస్తాను ఈ కల్మషం లేని మనసులు, ఈ మట్టి, ఈ ప్రజలు ఇవన్నీ విలేజెస్లోనే దొరుకుతాయి. నేను ఢిల్లీలో ఉన్నా సరే 1 వీక్ 1 మంత్ డిసెంబర్లోనే బ్రేక్ తీసుకొని విలేజ్లో ఉండడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడికి వస్తే నేను రెజ్యూనేట్ అవుతాను. నేను చెయ్యాలి వీళ్ళ కోసం అన్నట్టు, నేను ఏదో చదవాలి వీళ్ళ కోసం అన్నట్టు. సో నాకు వచ్చిన ఏ రెస్పాన్సిబిలిటీ వస్తే ఆ రెస్పాన్సిబిలిటీని బాగా ఫుల్ఫిల్ చేసి పీపుల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నా వంతు కృషి ఈ కంట్రీకి సర్వీస్ చేయడానికి యూజ్ చేస్తానని మీ అందరికీ ఐ థింక్ ఐ వర్క్ హార్డ్. ఇప్పటి వరకు చేసింది ఒకటైతే ఎగ్జామ్లోకి వెళ్ళడానికి ఇంక నుంచి డబుల్ దాట్ చేస్తాను అని